ఈ వర్షాకాలంలో చిన్న పిల్లలకొచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వ్యాధులు ప్రధానంగా వైరల్ ఫీవర్స్ ఒస్తాయి. దోమల ద్వారా స్ప్రెడ్ అయ్యే వ్యాధులొస్తాయి. వాటర్ బోర్న్ డిసీజెస్ అంటాం. వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యే వ్యాధులొస్తాయి. వైరల్ ఫీవర్స్‌లో ఫీవరు, దద్దుర్లు రావడము, జలుబు, దగ్గు ఉండడము ఇవి ప్రధానంగా ఉంటాయి. శరీరం నొప్పులు, తలనొప్పి, వికారము, వాంతులు, తినబుద్ధి కాకపోవడము ఇలాంటివుంటాయి లక్షణాలు. దోమల ద్వారా స్ప్రెడ్ అయ్యేటివి ప్రధానంగా డెంగ్యూ జ్వరం ఉంటది. మలేరియా ఉంటది. చికెన్‌గున్యా లాంటివుంటాయి. మనకు ప్రధానంగా ఉన్నది డెంగ్యూ. డెంగ్యూ లైక్ ఇల్‌నెస్. డెంగ్యూ లాంటివి మలేరియా అనేది చాలా తగ్గిపోయింది. అండ్ వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యేటివంటే నీటి ద్వారా స్ప్రెడ్ అయ్యేటివంటే టైఫాయిడ్ ప్లస్ జాండీసు. అన్నిటికంటే ప్రధానంగా మేము చూస్తున్నది వాంతులు, విరోచనాలు, పేగుల ఇన్ఫెక్షన్, ఎంటరైటిస్ అంటాం. గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంటుంది. అసలు ఈ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అన్నిటికంటే ఇంపార్టెంటు మంచి నీళ్లు తీసుకోవాలి. హైడ్రేటెడ్ ఉండాలి. శరీరంలో నీరు శాతం యూజువల్‌గా చలికాలం మనకు నీళ్ళు తాగబుద్ధి కాదు. అలా తాగబుద్ధి కాకుండా తక్కువ నీరు తీసుకుంటే ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. వ్యాధులు విపరీతంగా వస్తాయి. సో, మంచిగా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అది కూడా వేడి చేసి చల్లార్చిన వాటర్ తీసుకుంటే మంచిది. మంచి నీళ్ళు తీసుకోవాలి. అంటే బయట ఎక్కడైనా అక్కడ వాటర్ తీసుకున్నామనుకోండి, అదంతా పొల్యూట్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటది. ఆహారం గూడా బాగా చల్లగా ఉన్నది, ఫ్రిడ్జ్‌లో ఉంచింది, నిల్వ ఉన్న ఆహారం తీసుకోకూడదు. వేడి వేడి ఆహారం తీసుకోవడం అనేది మంచిది. మన చుట్టుపక్కల ఇండ్లల్లో దోమలు అంటే కొన్ని ప్లేసులుంటాయి. అవి బ్రీడింగ్ ప్లేసులు. దోమలు ఉండడానికైనా అట్లా ఏదన్నా పాట్లు గన్నా ఉంటాయి. మనం పూల కుండీలు అలాంటివుంటే వాటిని తీసేయాలి. నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకోవాలన్నట్టు. వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. మంచి నిద్ర అనేది అవసరం. కనీసం 8-10 గంటలు చిన్న పిల్లలైతే, పెద్దవాళ్ళైతే 6-8 గంటలు నిద్ర అనేది అవసరం. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఇవి తప్పకుండా తీసుకోవాలి. అవి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూరగాయలు, పండ్ల మీద కూడా వాటర్ ద్వారా స్ప్రెడ్ అయిన డిసీజెస్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటది. వ్యాధులన్నీ వచ్చే అవకాశం ఉంటది. టైఫాయిడ్ అట్లాంటివి, గ్యాస్ట్రోఎంటరైటిస్ కాజ్ చేసే వైరస్‌లు ఇలాంటివి పండ్ల మీద, ఆకుకూరల మీద ఉంటాయి. ఖచ్చితంగా వీటిని కుక్ చేసుకునే ముందర శుభ్రంగా వాష్ చేసుకోవాలి.